అటు గోదావరి మీదనేమో కట్టిన ప్రాజెక్టులు కూలిపోయినాయి, ఇటు కృష్ణా నది పైనేమో వాళ్ళు నేడు అంకెలతో సాగు పెడతాం ఏ విధంగా గత 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందో. నేను మాట మేడిగడ్డ బ్యారేజ్ గురించి చెప్పి ముందుకు పోతా. ఎంత ఖర్చుతో కట్టినండి? 94,000 కోట్లు ఇప్పటికే ఖర్చు అయింది. 95,000 కోట్లు అనుకుంటా. ఇప్పుడు పూర్తి అవడానికి 2 ఏళ్ల క్రితం సిఏజీ ఎస్టిమేట్స్ ఎంతండి? 1,27,000 కోట్లు. ఇప్పుడు ఈ గ్యాప్ లో ఇప్పుడు జరుగుతున్న సమయంలో బహుశా కాళేశ్వరం ప్రాజెక్టు 1,50,000 కోట్లు అవుతుంది. అసలు దానికి ఏమీ కనీసం మినిమం ఇంకిత జ్ఞానం లేకుండా మాట్లాడి ఎంత ఖర్చు అయితేంది నీళ్ళు తీసుకొస్తున్నాం అంటే ఇది మరి వారి విజ్ఞత ఏమున్నదో మీరు ఒకసారి ఆలోచన చేయాలి. రెండోది, మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది ఏ రోజు? 21 అక్టోబర్ 2023. ఎవరు ముఖ్యమంత్రి? కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఎవరు ఇరిగేషన్ మంత్రి? కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. అసలు మేము వచ్చింది, అధికారులు వచ్చింది, ప్రమాణ స్వీకారం చేసిందే డిసెంబర్ 7వ తారీఖున. అక్టోబర్ 21 తారీఖు నుంచి డిసెంబర్ 7వ తారీఖు నోరు మెదపలేదు కేసీఆర్. ఆన్ రికార్డ్ ఒక్కసారి కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మీ వల్ల, మీ అసమర్థత వల్ల, మీ అవగాహన లేకపోవడం వల్ల, మీ అన్నెసరీ జోక్యం వల్ల, మీ అవినీతి వల్ల, మీ కమిషన్ల కక్కుర్తి వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిపోయినాయి. ఈ రాష్ట్రానికి పర్మనెంట్ గా గుదిబందగా మారింది.